ఇండియా గెలవడం అంటే ఇండియా వెళ్ళి గెలదు. మరి ఇండియా గెలవాలంటే ఏం చేయాలి? ఇండియా తరపున ఆడినటువంటి ఆటగాళ్ళు గెలవాలి. ఇప్పుడు దేవుడు గెలవాలంటే దేవుడు గెలవడు. ఎవరు గెలవాలి? దేవుడి పక్షంగా మనము గెలవాలి. అప్పుడు ఎవరు గెలిచినట్టు? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడెవడును లేడు అని దేవుణ్ణి గెలిపించాడా? ఓడించాడా? పరీక్ష పెట్టిన తర్వాత కూడా అదే స్టాండర్డ్లో ఉన్నాడు. పరీక్ష పెట్టకముందు పలికాడు ఆ మాట యోబు గురించి. కానీ పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎలాగున్నాడు? గెలిపించాడా? గెలిపించాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు చూడండి. రాజు భుజించు భోజనమును ద్రాక్షారసమును